ఓకే. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది. మనం చూసాం. డీసెంట్‌గా ఉంది. కళ్ళద్దాలు పెట్టుకుంది. రాత్రంతా బాగా చదువుకుంటుంది. సాంప్రదాయబద్ధంగా రెడీ అయింది. ఎవరి కాసి తలెత్తి కూడా చూడటం లేదు. చాలా మంచి అమ్మాయి. ఈ అమ్మాయిని లవ్ చేద్దాం. మంచి అమ్మాయి ఉంది అని నమ్మేసి నువ్వు వెళ్ళిపోయావి అనుకో డీప్‌లోకి. దానంతా చెత్త పని ఇంకేం ఉండదు. అంటే ఏమంటున్నాను అంటే, ఒక వ్యక్తి ఇలా ఉన్నారు, అలా ఉంటే మంచిది, ఇలా ఉంటే మంచిది. తన పనులను బట్టో, తన ఫేస్ బట్టో, తన అమాయకంగా ఉందనో, లేదంటే సాంప్రదాయబద్ధంగా ఉందనో, చూడడానికి పద్ధతిగా ఉందనో, ఇవన్నీ కాదు. మంచి చెడు డిసైడ్ చేసేవి ఇవి కావు. ఇవి కావు. కొలతలు ఇవి కావు. ఇప్పుడు కూడా మంచి చెడు అంటే ఏంటంటే నీ వర్షన్ నుంచి చూడాలన్నమాట. వేరే ఇంకెవరికో మంచి అయి ఉండొచ్చు. తను ఎవరికి ఇబ్బంది పెట్టలేదనుకో, ఒక మంచిది అయి ఉండొచ్చు తన వరకు. అది తన వరకు మంచిదే. సో అది నీ వరకు మంచిదా కాదా? మంచిది. అంటే ఎవరు మంచి ఎవరు చెడు అని మనం ఎలా తెలుసుకోవాలంటే, ఈ లుక్స్ బట్టి, తను ప్రవర్తించే ప్రవర్తన బట్టి, దీన్ని బట్టి కాదు. నీ నుంచి నువ్వు తెలుసుకోవాలి ఎవరు మంచి చెడు చెడు అనేది. ఇంకెవరికో మంచి అయి ఉండొచ్చేమో తను, కానీ నీకు మంచిది అవ్వాలని రూలేం లేదు. ఓకేనా? తను మంచిదాయే, అది తన వరకు. లేదా ఇంకెవరికో నచ్చి ఉండొచ్చు, అది వాళ్ళకి అది మంచిదే అయి ఉండొచ్చు. బట్ నీకు అవ్వాలని రూలేం లేదు. అర్థమవుతుందా? నలుగురు మంచి అని చెప్తే అది మంచిదే అయిపోదు. అర్థమైందా? నీకు మంచిదే కాదని నువ్వు తెలుసుకోవాలి. అసలు ఎవరు మంచి ఎవరు చెడు ఎలా తెలుసుకోవాలి చెప్తాను చూడు. ఎవరైతే నిన్ను ఇష్టపడతారో, ఎవరైతే నువ్వు కావాలని కోరుకుంటారో, ఎవరికైతే నీ మీద ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే నీకు గౌరవం ఇస్తారో, ఎవరైతే నీకు రెస్పెక్ట్ ఇస్తారో, ఎవరైతే నీతో స్నేహం చేయాలని కోరుకుంటారో, ఎవరైతే నీతో నీ బాగోగులని చూసుకుంటారో, ఎవరైతే నీతో నీ యొక్క బాధల్ని కష్టాన్ని అన్నీ పంచుకుంటారో, ఎవరైతే నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారో, ఎవరైతే నీకు ఆల్వేస్ నీకు తోడుగా ఉంటారో, వాళ్ళే మంచివాళ్ళు. అర్థమైందా? అంతేగాని అమ్మాయి ఇలా ఉంది, అలా ఉంది, వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే చెప్తాం కదా, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకో. ఎవరు మంచి అంటే సింపుల్గా నీతో ఎవరైతే నీతో స్నేహం చేస్తారో, ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నీకు కావాలని కోరుకుంటారో, ఎవరికైతే నీ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే మంచివాళ్ళు. అనునిత్యం నీతో ఉండేవాళ్ళే మంచివాళ్ళు. అంతేగా నీతో లేని వాళ్ళు, నేను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, నీ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, నిన్ను అసహించుకున్న వాళ్ళు, నేను అవమానించిన వాళ్ళు, నిన్ను గౌరవం లేకుండా ఇర్రెస్పెక్టివ్గా నీతో బిహేవ్ చేసేవాళ్ళు కాదు. అర్థమైందా? అది తను ఎవరికో మంచి ఉండొచ్చు కానీ నీకు కాదు. అర్థమైందా? తను చదువుకుంటే మనకేంటి, కలద్దారెట్టుకుంటే మనకేంటి, ఎవరికి ఉపయోగం? దానివల్ల ఉపయోగం లేదు. తనకు ఉపయోగం ఉంది. తను ఎవరైతే ఇష్టపడుతుందో వాళ్ళకి ఉపయోగం ఉండొచ్చు, నీకు కాదు. అంటే వాళ్ళకి మంచి వాళ్ళు ఏం కానీ నీకు కాదు. అంటే ఇమీడియట్ అంటే ఒక వ్యక్తిని ఈ విధంగా మనం కొలవలేము మంచి చెడు అనేది. నీకు ఎవరైతే నీకు లాభదాయకం అంటే నీకు ఎవరైతే ప్రాఫిట్ని ఇస్తారో, అంటే అది స్నేహమైన, ప్రేమైనా, ఎలాంటి ఏదైనా కావచ్చు లైఫ్లో, నీతో ఎవరైతే ఉంటారో వాళ్ళే మంచివాళ్ళు. ఎవరైతే నీ వల్ల నీకు లాభం ఉందో వాళ్ళే మంచివాళ్ళు. నీకు లాభదాయకం కాని వాళ్ళు మంచి వాళ్ళు ఎలా అవుతారు? అర్థమవుతుందా? సో ఇవి కొలతలు అన్నమాట, అంతేగాని అది ఇది కాదు. ఓకేనా? అది అంటే కొంతమంది ఉంటారు అన్నమాట, అమ్మాయి ఇలా ఉంది, సాంప్రదాయంగా ఉంది, మనం ప్రేమించేద్దాం, లవ్ చేసేద్దాం, ఇలాంటి ఫీలింగ్స్తో ఉంటారన్నమాట చాలామంది. వీటి వల్ల ఉపయోగం లేదు నీకు. తను నీ మంచిదా చెడ్డదా అనేది మన వర్షం నుంచి మనం తెలుసుకోవాలి. ఇవి కొలవద్దు అన్నమాట. అంతేగాని తను ఎలాగైనా మనం సంబంధం లేదు. నువ్వంటే ఇష్టం ఉంటేనే తను మంచిదే, నువ్వంటే ఇష్టం లేదు అంటే అది మంచిదే కాదు. తన జోలికి నువ్వు వెళ్ళొద్దు. అర్థమవుతుందా? అది ఇవన్నీ కొలమానాలు కావు. నీ వర్షం నుంచి నువ్వు ఆలోచించు, అది మాత్రమే ఇంపార్టెంట్. ఓకే, బాయ్. ఇప్పుడు మంచి 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 అనుకున్న అమ్మాయి, నువ్వు సమాజంలో మంచి అనుకున్న అమ్మాయి, అందరూ మంచి అనుకుంటారు కానీ మంచిదే, నీకే మంచిదే అవ్వాలి రూలేం లేదు. ఆ వ్యక్తి నీ మీద నిన్ను అగౌరవంగా నీతో బిహేవ్ చేసింది అనుకో, అది మంచిదే అవుతుంది. ఎవరికో మంచిది అయితే నీకెందుకు మంచిది అవ్వాలి? సో
ఆ అమ్మాయి మంచిదే కాదు. నేను అగౌరవపరిచిన, నీ మీద దాడి చేసే ప్రయత్నం చేసిన, నేను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన, అది మంచిది ఎలా అవుతుంది? మంచి అంటే కొలమానం ఏంటంటే ఇది అది కని కాదు, నీకు రెస్పెక్ట్ ఇస్తుందా, నీతో ఎలా బిహేవ్ చేస్తుంది, నీతో ఎలా ఉంటుంది అన్నదే ఇంపార్టెంట్ మాట. నీతో మంచిగా ఉంటేనే తను మంచి, నీతో చెడుగా ఉంటే అది చెడే. అంతేగాని ఎవడికో మంచి అయితే నీకెందుకు మంచిది అవ్వాలి? నలుగురు చెప్తే మంచి అయిపోదు, నీతో ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. నీతో మంచిగా ఉంటేనే మంచి, నీతో మంచిగా లేదంటే అది చెడే, బ్యాడ్ గర్లే. ఓకే, అది నలుగురు చెడ్డదాయి ఉండొచ్చు అమ్మాయి, కానీ నీతో మంచిగా ఉంటుంది అంటే తానే మంచిదాయి. అర్థమవుతుందా? అది ఇంపార్టెంట్. అంతేగాని ఈ సమాజం దానికి సంబంధం లేదు. సమాజం ఏమంటుందో మనకి అనవసరమైన విషయం. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు. వాళ్ళకి అది పాజిటివ్గా ఉందేమో, వాళ్ళకి అది ఏమైనా ఇస్తుందేమో, అంటే అది సపోర్టివ్గా ఉందేమో, నీకెందుకు ఉండాలి? సో నీతో మంచిగా ఉంటేనే మంచి, నీతో చెడుగా ఉంటే అది చెడే. అర్థమైందా? అంతేగాని ఎవడో మంచి అని చెప్తే మంచి అయిపోదు. ఓకేనా? ఎవడో చెడు అని చెప్తే చెడు అయిపోదు. నీతో ఎలా ఉంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే.